కేబుల్ వన్ అనే ఓటీటీలో అందుబాటులో ఉన్న పంజాబ్ మూవీ మెయిన్ హన్ ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఇది హర్రర్ మూవీ. ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే కొన్ని రియల్ సంఘటనలు ఆధారంగా చేసుకొని తీయడం జరిగింది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 20 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగానే ఉంటుంది. రన్ టైం తక్కువగానే ఉన్నప్పటికీ ఈ మూవీలో ఉండే సీన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించే సీన్స్ అయితే పెద్దగా ఏమీ లేవు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. కొన్ని హర్రర్ విజువల్స్ ఉన్నప్పటికీ అవి పెద్దగా మనల్ని భయపెట్టించవు. ఇలాంటి హర్రర్ మూవీస్ ఇంతకు మించి ఇంకా చాలా చూసాము. ఈ హర్రర్ మూవీ అనేది మనకు జూజూబే అని చెప్పవచ్చు. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా హర్రర్గా సాగుతుంది. హర్రర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఒక అమ్మాయితో లవ్లో ఉంటాడు. కాకపోతే ఆ లవ్లో ఉన్న ఆ అమ్మాయి అయితే ఒకరైతే హత్య చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి అయితే చనిపోతుంది. ఇక మన హీరో కొన్ని రోజులు బాధలో ఉండి ఇంకొక అమ్మాయితో లవ్లో పడతాడు. వీళ్ళిద్దరు కూడా లవ్లో హ్యాపీగా ఉంటున్న సమయంలోనే ఆ చనిపోయిన ఫస్ట్ లవర్ ఉంటుందిగా, ఆమె అయితే దయ్యం రూపంలో వచ్చి ఈ సెకండ్ లవర్ అయిన ఈ అమ్మాయిని ఏం చేస్తుంది. అదేవిధంగా ఈ అమ్మాయి అసలు ఎలా చనిపోయింది, ఎవరు హత్య చేశారు, దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే కేబుల్ వన్ అనే ఓటీటీలో చూడాల్సిందే. నిజానికి ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటరు. మూవీ స్టోరీలో అయితే పెద్దగా ఏమీ లేదు, సింపుల్గానే ఉంది. కాకపోతే ఈ మూవీలో మెయిన్గా స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా నిదానంగా సాగుతుంది. కనీసము హర్రర్ విజువల్స్ వచ్చినప్పుడైనా భయపడతామా అంటే అంతలా కూడా ఏమీ భయపెట్టించే విధంగా అయితే ఒక్క సీన్ కూడా లేదు. సో ఫైనల్గా ఈ మూవీ అయితే ఏమీ లేదు, లైట్ తీసుకోండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.